ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. సిబిఐ దత్తపుత్రుడు తుగ్లక్ అంటూ విమర్శలు చేశారు. గాడిదకు పోస్టర్ తగిలించి ఊరేగించారు. తాము కూడా దిగజారి మాట్లాడగలమని హెచ్చరించారు. పట్టుకోమంటారా? బాబు గారు జోబులో నుంచి ఇస్తున్నారా? ప్రజల డబ్బులే అవి, మా ట్యాక్సుల రూపంలో మేము కడుతున్న డబ్బులు మాకిస్తూ ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మీ ఇంట్లోని అక్రమ సంబంధాల గురించి, వాటి నేపథ్యంలో జరిగిన నేరాల గురించి మాకు తెలుసు జగన్. బెంగళూరు ప్యాలెస్ లో మీరు చేసిన సరసాలు, అకృత్యాలు అందరికీ తెలుసు జగన్. పాపం పసివాడు అనుకుని మళ్ళా ఓట్లేస్తారేమో బాధా హృదయంతో మొహం మార్చుకొని మీరు తిరిగిన విధానాన్ని చూసి గతంలో అనుకున్నట్టుగా అదే పాపం పసివాడు అనుకొని ఓట్లేస్తారనుకోవడం పొరపాటే జగన్. నిన్నటి రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వేలి ముద్రలు మరియు ఆధార్ కార్డు ఆధారంగా 80 లక్షల రూపాయలు తస్కరించారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ల వింతలు ఇవన్నీ. ఏమడిగాడా పవన్ కళ్యాణ్ గారు? వాలంటీర్ల వ్యవస్థలో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాలంటీర్లకి ఐడి కార్డు లేదు. 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. అందరూ తప్పు చేయటం లేదు, కొంతమంది తప్పు చేస్తున్నారు. తప్పు చేసిన వారికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలనేది హైరార్కీ సిస్టమ్ లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సూటిగా అడిగారు, ఏదైతే హైదరాబాద్లోని నానక్రామ్ గూడ ప్రాంతంలో ఉండేటటువంటి FOA కంపెనీ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కోట్ల మంది డేటా ఆ యొక్క ప్రైవేట్ కంపెనీలో ఎందుకు ఉంది అని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరిచినటువంటి పుస్తకం జగన్ రెడ్డి గారు. మీలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 1.5 రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 1.5 రోజు ఏ సముద్రంలో, ఏ షిప్లో, ఏ ప్రైవేటు పార్టీలో మీరు బిజీగా ఉన్నారో మీరు తెలియజేసుకోవాలా జగన్ రెడ్డి గారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. నవీన్, యాక్చువల్ గా నిన్నటి రోజున ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో సీఎం కార్యక్రమం పర్యటన జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఆయన నేతన్న నేస్తం అనే ఒక పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగింది పట్టణంలోకి. ఈ క్రమంలో బీసీలకు ఏం చేస్తున్నామో, గతంలో ఏం పథకాలు అమలు అయ్యాయి, ఈ ప్రభుత్వం ఏం అమలు చేస్తుంది అనే అంశాలన్నీ కూడా అతి తక్కువ సమయం 5 నిమిషాల్లో కూడా మాట్లాడలేదు. కానీ ప్రతిపక్షాల మీద మాత్రం చాలా తీవ్ర స్థాయిలో పరుష పదాలతోటి ఆయన విరుచుకుపడ్డారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ పైన తీవ్ర స్థాయిలో ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఒకరిని పెళ్లి చేసుకుంటారు, వదిలిపెడతారు, మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు, వదిలిపెడతారు. ఇలా ఆయన చాలా పరుషంగా మాట్లాడారు. దీనిపైన జనసేన నేతలు మొత్తం కూడా తీవ్రంగా, జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు, నేతలు, కార్యకర్తలు అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమిటంటున్నారు. ఒక కార్యక్రమానికి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో, అంటే వెంకటగిరిలో జనం రారనే ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో జనాన్ని పిలిపించి ఆ కార్యక్రమానికి 3,000 మంది హాజరయ్యే విధంగా బహిరంగ సభ ఏర్పాటు చేస్తే దాదాపు 30,000 నుంచి 35,000 మందిని అక్కడ తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో ఎలాంటి తప్పు లేదని, కేవలం వాలంటీర్లు కొంతమంది చేస్తున్నటువంటి వ్యవహారాల మీదే ఆయన మాట్లాడారని, దాన్ని ఒక కావాలనే ఈ సీఎం జగన్ ఒక ప్రెస్ స్టేషన్ లో వాళ్ళకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఆ ప్రెస్ స్టేషన్ లోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా చూస్తే జనసేన నేత కిషోర్ నిన్నటి రోజున ఒక గాడిదని కార్యాలయం వద్దకు తీసుకుని వచ్చి దాని మెడలో సిబిఐ దత్తపుత్రుడు తుగ్లక్ అనే ఒక పోస్టర్ ని వేలాడదీయడం జరిగింది. ఈ గాడిదకి అలాగే సీఎం జగన్ కి ఎన్నిసార్లు వ్యవస్థల గురించి మాట్లాడినా అర్థం కావడం లేదని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అలాగే కుటుంబాల విషయాలకి, వ్యక్తిగత విషయాలకు వస్తే చాలా అంశాలు మాట్లాడవలసి వస్తుందని కూడా జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు. కేతంరెడ్డి, వినోద్ రెడ్డి, మిగిలిన వాళ్ళందరూ కూడా, నేతలందరూ కూడా ఇదే అంశం పైన తీవ్రంగా
మండిపడటం జరిగింది. నవీన్. థ్యాంక్ యూ మహేష్. పట్టుకోమంటారా బాబు గారు?